హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం కోల్డ్ ఉండడం వల్ల కొంచెం లేట్‌గా అయితే వీడియో తీస్తున్నాననమాటండి. మొన్నైతే కటింగ్ అండ్ అదే పిల్లో కవర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్‌లోడ్ చేశాను కదండీ! చాలా నీట్‌గా అయితే చెప్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక టైలరింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే టైలరింగ్ ప్రాసెస్‌లో చాలా ఈజీ మెథడ్‌లో అయితే మీకు నేర్పిస్తా ఉంటాననమాట. సో, ఇప్పుడైతే అండి బేబీ బాయ్‌దయితే మనం జుబ్బా కటింగ్ నేర్చుకోవచ్చు. జుబ్బా బేబీ గర్ల్‌ది, బేబీ బాయ్‌ది కూడా నేను ఇప్పుడు కటింగ్ అయితే చూపిస్తాను. దాని గురించి అయితే అండి నా దగ్గర అయితే ఆదికి జుబ్బా లేదనమాట. సో, 1 ఇయర్ బేబీ అయితే మెజర్‌మెంట్స్ అయితే తీసుకున్నాను నేను. 1 ఇయర్ కూడా ఉండదు. 9 మంత్స్ అలా ఉంటదేమో. సో, ఆ మెజర్‌మెంట్స్ ఏటంటే ఇవన్నమాట. లెంత్ వచ్చి 16 అండి. అంటే 16. ఆహ్, షోల్డర్ వచ్చి 9 ½ అండి. చంక రౌండ్ 8 అనమాట. బాడీ వచ్చి 16 ఉందండి. మొత్తం రౌండ్‌గా 16 అనమాటండి. మీకు మెజర్‌మెంట్స్ ఎలా తీయాలో కూడా నేను ఫర్దర్ వీడియోల్లో అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఆహ్, మీకు మొత్తం అన్నీ కూడా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా నేర్పిస్తాననమాట. మీకు నోట్స్ అయితే రాసుకోండి. నోట్స్ రాసుకోవడం వల్ల చాలా ఈజీగా మనం అయితే నేర్చుకోవచ్చు. నేను నేర్చుకున్నప్పుడైతే నాకు చాలా కష్టమైపోయిందనమాటండి. అప్పుడు మొబైల్ లేదు. నార్మల్‌గా నేర్చుకున్నాను. ఆ తర్వాతయితే నాకు టైలరింగ్‌లో చాలా ఇంట్రెస్ట్ అనమాటండి. ఇంట్రెస్ట్ వల్ల ఒకదాన్ని బట్టి ఒకటి, ఒకదాన్ని బట్టి ఒకటి నేర్చుకున్నాననమాట. మీకు అలాగే ఒకటి తర్వాత ఒకటి నేర్పిస్తూ ఉంటాను. ఓకేనండి. ఇప్పుడైతే మనం ఆహ్, జుబ్బా కట్ చేయడం నేర్చుకోవచ్చు. దాని గురించయితే నేను వైట్ పేపర్ ఒకటి తీసుకున్నానండి. టేపు, సిజరు అలాగే మార్కర్ తీసుకున్నాననమాట. అంటే మీకు పెన్నుతో డ్రాయింగ్ ఏస్తే క్లియర్‌గానే తెలుస్తది. కాకపోతే అంత క్లియర్‌గా అర్థం అవ్వదనమాట. గీతలు మీకు బాగా నీట్‌గా కనిపించవనేసి సో, మార్కర్ అయితే తీసుకున్నాను. స్కేల్ కూడా. ఓకేనండి. ఇప్పుడైతే మనం కటింగ్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం వైట్ పేపర్ తీసుకున్నాం కదండీ! వైట్ పేపర్‌ని ఇలా డబుల్ ఫోల్డ్ చేశాను. ఓకేనండి. డబుల్ ఫోల్డ్‌ని మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకోవాలనమాట. ఇలా. ఓకేనండి. ఇప్పుడైతే మనం కటింగ్‌లోకైతే వెళ్దాము ఒకసారి. ఇప్పుడు ఈ 2 పొరలండి. ఇవి 2 కూడా మళ్ళీ మనం ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే ఇది 4 అవుతదనమాట మనకి. ఓకేనండి. ఇది 4 అవుతది. సో, ఇలా 4 అయిన తర్వాత ఇక్కడ మనకి హెచ్చుతగ్గులుంటాయి కదండీ! అందుకనేసి స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలండి ఫస్ట్. ఓకేనండి. స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసేసుకున్న తర్వాత మీకు ఇది బాగా అర్థం చేసుకోండి. అప్పుడు మనకి మనకి బేబీ బాయ్‌ది కట్ చేస్తున్నాం కాబట్టి మన లెంతొచ్చి 16 అండి. 16 అంటే 1 ఇంచ్ మనం యాడ్ చేసుకోవాలి. 17 పెట్టుకోవాలనమాట. ఓకేనండి. ఇలా 17 పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ జస్ట్ డాట్ పెట్టుకున్నాం. డాట్ పెట్టుకున్న తర్వాత నెక్ అయితే మనకంత పెద్ద చిన్న బాబే కదండీ! అందుకనేసి పెద్ద డీప్ ఏముండదు. జస్ట్ 3 పెట్టుకోవచ్చనమాట. నెక్ డీపు. నెక్ డీప్ 3 పెట్టుకున్నాం. హ్మ్. లెంత్ ఏమో 17 పెట్టుకున్నాం. ఇప్పుడు చిన్న బాబు కదండీ! అందుకనేసి మనకి షోల్డర్ వచ్చి 9 ½ వచ్చింది. 9 ½ వచ్చిందని మనం 9 ½ ఉండేలా అయితే పెట్టుకోవసరం లేదండి. అలా పెట్టుకుంటే షోల్డర్ జారిపోద్దనమాట. సో, చిన్న బాబు కాబట్టి ఆహ్, 2 పెట్టుకోవచ్చండి. ఓకేనండి. ఇది మనం 2 పెట్టాం. షోల్డర్ కూడా 2 అండి. ఓకే. ఇదేమో మనం 2 పెట్టామండి. షోల్డర్ కూడా 2. ఓకేనండి. ఇలా 2 పెట్టిన తర్వాత చంక రౌండ్ గురించి మనం ఒక 4 చంక రౌండ్ దగ్గర ఇలా మనం 4 పెట్టుకోవాలనమాట. ఈ 4 పెట్టుకున్న తర్వాత మనం
ఇలాగా ఎల్ షేప్ డ్రా చేసేసుకోవాలండి. ఎల్ షేప్ డ్రా చేసేసుకోవాలనమాట. ఓకేనండి. ఇక్కడ కూడా మనం పైన 2 పెట్టాం కదండీ! యాక్చువల్‌గా అయితే మనం కింద 2 ½ పెట్టుకోవాలండి. కాకపోతే చిన్న బాబు కాబట్టి పైన 2 పెట్టాం. కింద కూడా సేమ్ 2 పెట్టేసి ఇది కూడా సేమ్ ఎల్ షేప్‌లో డ్రా చేసేసుకోవాలండి. ఓకేనండి. ఇలా ఎల్ షేప్‌లో డ్రా చేసుకున్న తర్వాత నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటున్నానంటే అండి, మనకి బ్లౌజ్‌లో సర్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్లౌజ్ కటింగ్‌కొచ్చేసరికి మనం ఇప్పుడు ఏదైతే రౌండ్ తిప్పుతామో, ఆ రౌండ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం ఇందులో ఎలా కట్ చేసినా చిన్న బాబు గాబట్టి అడ్జస్ట్ అయిపోతారు ఏదోలాగా. కానీ బ్లౌజ్ అయితే ఆ రౌండ్ తిరక్కపోతే ఉగ్గులొచ్చేయడమో, ముడతలొచ్చేయడమో ఏదో ఒకటి జరుగుతదనమాట. సో, అందుకని నేను స్టార్టింగ్ నుంచి చెప్తానన్నాను. ఓకేనండి. ఇప్పుడు మనకి చిన్న బాబే కాబట్టి చంక రౌండ్ గురించి చెప్తున్నాను. జస్ట్ ఇలా హాఫ్ ఇంచ్ పెట్టుకొని చిన్న మార్క్ చేసుకోండి. ఓకేనండి. హాఫ్ ఇంచ్ పెట్టుకొని చిన్న మార్క్ చేసుకున్నాక ఈ ఇలా మీకు అర్థం కాకపోతే ఇటు సైడ్ నుంచి 1 ½ ఇటు సైడ్ నుంచి 1 ½ ఈ 1 ½ ఇక్కడ 1 ½ కదండీ! ఇక్కడ కూడా 1 ½ ఓకేనండి. ఈ 1 ½ ఈ 1 ½ మనం జస్ట్ ఇలా సర్కిల్ తిప్పాలన్నమాట. ఈ సర్కిల్‌లోనే మనకి ఏదైనా ఫినిషింగ్ అయితే నీట్‌గా వస్తదండి. లేదంటే మనకన్నీ కూడా గుగ్గుల కింద వచ్చేస్తదనమాట. సో, ఇది కూడా సేమ్ అంతేనండి. మనం ఈ కార్నర్ ఉంది కదండీ! ఈ కార్నర్‌లో నుంచి ఇక్కడికి 1 ½ పెట్టుకోవచ్చు. ఓకేనండి. మళ్ళీ సేమ్ ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ½ అంటే ఇక్కడికి ఎంతొస్తదండి? 1 ఇంచ్ వస్తదనమాట. సో, ఇలాగ మనం సర్కిల్ అయితే తిప్పుకోవచ్చు. అంటే అది మనకి రౌండ్‌గా చందమామ సర్కిల్ వస్తది. ఇదైతే మనకి కొంచెం యూ షేప్‌లో వస్తదనమాటండి. ఓకేనండి. ఇలా, ఇలా పెట్టుకొని మనం ఫస్ట్ అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ లెంత్ ఉంది కదండీ! బాడీ లూజ్ ఎంత? 16 ఓకేనండి. 16ని మనం 16 తీసేసుకుంటాం ఫస్ట్. ఇలాగా 16 తీసేసుకున్న తర్వాత దీన్ని 4 మడతలెయ్యాలనమాట. అంటే ఇది 4 పొరలు కదా! సో, అందుకనేసి ఇది 4 మడతలెయ్యాలండి. ఎంతొస్తది 4 మడతలేస్తే చెప్పండి ఎవరైనా? మీకు అర్థమైతే గనక కామెంట్ చేయండి. ఓకేనండి. 4 మడతలేసాం కదా! 4 మడతలేస్తే 16ని 4 భాగాలు చేస్తే మనకి 4 వచ్చిందనమాట. సో, మనకు 4 వచ్చింది కదండీ! అది మనం మనకి ఇక్కడ నుండి చెస్ట్ పార్ట్ ఉంటది కదండీ! చెస్ట్ పార్ట్ దగ్గర నుంచి ఇక్కడికి 4 ఓకేనండి. 4 పెట్టుకుంటే ఒక 1 ఇంచ్ 1 ½ ఇంచ్ ఖర్చొచ్చేస్తదనమాట. అర్థమైందండి? ఇలాగే సేమ్ మనం 4 పెట్టేసుకున్నాం కదా! కిందుంది కదండీ ఇక్కడ మనకి సీట్ దగ్గర మనకిక్కడ 4 వచ్చింది కదండీ! సీట్ దగ్గర మనకి 20 అనమాట. 20 అంటే 5 ఓకేనండి. టేప్‌ని మనం ఎప్పుడు కూడా 4 భాగాలు చేసుకోవాలనమాట. సో, ఇలాగ ఇక్కడ 5కి పెట్టేసాం. ఇక్కడేమో 4కి పెట్టాం. ఇక్కడేమో 5కి పెట్టామనమాట. పెట్టిన తర్వాత మనం ఇలాగా మీకు ఈ స్కేల్ ఉంటే ఓకేనండి. స్కేల్ లేకపోయినా గానీ మనం షేప్ అయితే తీసేసుకోవచ్చండి. ఈ స్కేల్ ఉండడం వల్ల ఏంటంటే మనకి షేప్ అన్నది క్లియర్‌గా వస్తదనమాట. ఓకేనండి. ఇప్పుడు మనం ఇక్కడ 4 పెట్టామండి. ఇక్కడ 5 పెట్టాము. మిగతాది మనకి ఖర్చనమాట. అంటే మనం జుబ్బా స్టిచ్ చేసామంటే 1 ఇయర్‌కి మించి ఎయలేం కదండీ బాబుకి. సో, అలా అనమాట. ఇలాగ మనం కట్ చేసేసుకోవడమే. ఓకేనండి.
మీకు ఇప్పుడు కట్ చేయడం కూడా చూపిస్తాను. సారీ, మనం ఖర్చు పెట్టుకున్నాం కదండి, 1 ఇంచ్ ఖర్చు అనమాట. చూసారా, ఇక్కడ వరకు మనం బాగానే కట్ చేసామండి. ఓకేనండి, ఇక్కడ వరకు మనం చాలా నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేస్తాము. కానీ కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే కానీ చూపిస్తాను చూడండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రౌండ్ అన్నది తిరగదనమాట. అందుకనే నేను టైలరింగ్ నేర్చుకున్నప్పుడు అయితే చాలా అంటే చాలా బ్లౌజెస్ నాతో సర్కిల్ తిప్పించారండి. ఎక్కువ శాతం ఈ కార్నర్ తిరగదనమాట. అందుకనేసి చాలా బ్లౌజెస్ అయితే వేస్ట్ చేసాను నేను. చూసారా, ఇలా నీట్గా తిప్పాలండి. మీకు ఎక్కడ కూడా ఇప్పుడు చూసారా, ఈ సర్కిల్ అన్నది ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కడ కూడా మనకి ఎక్కువ తక్కువ అదేమీ రాలేదన్నమాట. చూసారా, ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని సేమ్ నెక్ కూడా. అప్పుడు మనం ఇది కట్ చేసిన తర్వాత నెక్ అయితే ఇలా కట్ చేయకూడదండి. అంటే ఫ్రంట్ నెక్ ఒకలాగా, బ్యాక్ నెక్ ఒకలాగా ఉంటది కదండి. ఫ్రంట్ నెక్ ఏమో కొంచెం డీప్ ఉంటది, బ్యాక్ నెక్ ఏమో కొంచెం హై ఉంటది. అందుకనేసి మనం ఇవి సపరేట్ చేసుకుందామండి. ఈ సపరేట్ చేసుకునే ముందు మనం ఇక్కడ షోల్డర్కి పెట్టాం కదా, జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుని అక్కడ చిన్న టక్ ఇచ్చేసుకోండి. ఈ టక్ ఇచ్చేసుకున్నారనుకోండి, మీరు సపరేట్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఇలా సపరేట్ చేసుకున్నామా. సపరేట్ చేసుకున్నాక ఇది వచ్చి జస్ట్ మనకి సర్కిల్ చాలా ఈజీగా తిరిగిపోద్దండి. కత్తిరి తిప్పాలి తప్పితే కానీ మనం తిరగకూడదండి. ఎప్పుడు కూడా కత్తిరే తిరగాలి, మనం తిరగకూడదు. ఎప్పుడు సీజర్ తిరిగితేనే ఆ కటింగ్ అన్నది నీట్గా వస్తుంది అనమాట. ఇదేంటండి, బ్యాక్ నెక్ కదా. సో బ్యాక్ నెక్ అయితే మనం 3.5 పెట్టాం కదండి, ఇది మనం 3 పెడదామండి. ఇది పెట్టాం కదండి, మనం 3 పెట్టాము. ఓకేనండి, ఇది మనకి బ్యాక్ పార్ట్, బ్యాక్. ఇది వచ్చి ఫ్రంట్. ఓకేనండి, మనం దీనికి షేప్ ఎందుకు తీయలేదంటే అండి, షేప్ ఉండదండి. ఒకవేళ మనకి షేప్ కావాలనుకుంటే కనుక మనం ఇక్కడ డాట్స్ కన్ఫామ్గా వేస్తామండి. డాట్స్, ఈ డాట్ వల్ల మనకి ఆటోమేటిక్గా షేప్ అన్నది వచ్చేస్తుంది అనమాట. ఇది ఇలాగ అయిపోయిన తర్వాత మనకి నెక్కలోని కటింగ్ అయిన పీసులు ఉంటాయి కదండి, ఇలా ఉంటాయి కదా నెక్కలో కటింగ్ అయిన పీసులు. ఇవి మనం స్ట్రైట్గా కట్ చేసుకుని, ఒకవేళ థ్రెడ్ కట్టుకుండేలా ఉంటే మనం ఈ షోల్డర్ అంతా జాయింట్ చేసుకుని స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా చెప్తాను, కాకపోతే ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇలాగా మొత్తం అంతా అయిపోయిన తర్వాత సో మనం థ్రెడ్స్ కట్టుకుండేలా ఉంటే ఇక్కడ థ్రెడ్స్ పెట్టేసుకోవడమే. లేదు అనుకుంటే కనుక ఇదే మనం చిన్నగా మడత పెట్టి, మీకు మొన్న బటన్స్ కుట్టే వీడియో కూడా పెట్టాను కదండి, చిన్న కాజాలాగా ఇక్కడ ఇచ్చేసి బటన్ వేసేసుకుంటే అది కూడా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకి అయితే కన్వీనియంట్గా ఉంటుంది. మన దగ్గర ఏమన్నా కాటన్ శారీస్ కానీ, కాటన్ క్లాత్లు కానీ ఏమన్నా ఉంటే ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఇప్పుడున్న సమ్మర్ సీజన్ కాకపోయినా కానీ అంతకంటా వేడిగా ఉంటుంది కాబట్టి మనకి బాగుంటదనమాట. ఇలా చిన్న సైజ్ జుబ్బాలు తీసుకుంటే గనక మనం తీసుకున్నవి బాగానే ఉంటాయి కానివ్వండి, అందులోంచి వేడి వచ్చేస్తుంది అనమాట. స్వెట్ వచ్చినప్పుడు గట్రాని పిల్లలు తట్టుకోలేరు. ఇలా అయితే మనం చాలా ఈజీగా మనం జుబ్బా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బేబీ బాయ్స్ చెప్పాను కదండి, బేబీ గర్ల్ది కూడా చెప్తాను. అది మనకి ఫ్రాక్ లా వస్తుంది అనమాట. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే అండి, కటింగ్ అయితే ఇదే. కాకపోతే కింద మనం
25 పెట్టాం కాదు. అదే సారీ 20 పెట్టాం కదండీ! ఆ 20ని కొంచెం పెంచి పెడతాం. దానివల్ల ఏటంటే కింద కొంచెం గేర ఎక్కువొస్తదనమాట. గేర వచ్చి బేబీ గర్ల్ కదండీ! ఫ్రాక్‌లా ఉంటదనమాట. జుబ్బలా అనిపించకుండా మనకు ఫ్రాక్‌లా ఉంటది. ఓకేనండి. నేను ఆ కటింగ్ కూడా ఇప్పుడు చూపిస్తానండి. ఇప్పుడు ఇది జుబ్బా కటింగ్ చెప్పాను బేబీ గర్ల్‌ది. బేబీ గ సారీ బేబీ బాయ్ చెప్పాను. బేబీ గర్ల్ చెప్తాను. ఇది బేబీ గర్ల్‌కి అండి. ఇప్పుడు మనం ఇలాగా తీసుకున్నాం కదా క్లాతు. సో, క్లాత్ తీసుకున్న దాన్ని బట్టి మనం మధ్యలోకైతే ఫోల్డ్ చేసుకొని, ఈ ఫోల్డ్ చేసుకున్న దాన్నే మనం ఇలా అయితే మడత పెట్టుకోవాలండి. ఇలా 4 లేయర్స్ వస్తదనమాట. 4 లేయర్స్ వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు బేబీ బాయ్ చెప్పాను కదండీ! సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఒకటే కటింగ్ అనమాట అండి. అంటే ఇవి మీకు కొలతలతోటయితే చెప్పలేదు. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. జస్ట్ మీకు ఒక ఐడియా గురించయితే చెప్తున్నాను. ఓకేనండి. మనం ఇలాగా షేప్ డ్రా చేసుకున్న తర్వాత, మనకి బాడీ లెంత్ తెలుస్తది కదండీ! ఆ లెంత్‌ని బట్టి హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలనమాట. అంటే ఇలాగా మనం బాడీ హాఫ్ బాడీ తీసుకుంటాం కదండీ! హాఫ్ బాడీలో 6 ఇంచెస్ అనుకోండి. 6 ఇంచెస్‌కి పెట్టుకున్న తర్వాత, ఇదంతా మనం ఇలా క్రాస్ తీసుకోవాలనమాట. ఓకేనండి. ఇదంతా కూడా మనం క్రాస్ తీసుకోవాలిలా. ఇది కూడా మీకు కటింగ్ చెప్తాను. కొంచెం నా వాయిస్ అయితే కొంచెం డిఫరెంట్‌గా ఉందని ఏమనుకోకండి. నాకు కొంచెం కోల్డ్ చేసింది. అందుకనే వీడియో కూడా చాలా లేట్ అయిపోయింది. ఇక్కడి నుంచి అయితే డైలీ వీడియో అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. కటింగ్ వీడియో ఒకరోజు, స్టిచ్చింగ్ వీడియో ఒకరోజు అప్‌లోడ్ చేస్తానండి. ఏమనుకోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఇదనమాటండి బేబీ గర్ల్‌ది. అంటే కొంచెం బ్రాడ్‌గా వచ్చింది. నేను అంటే మెజర్‌మెంట్స్ లేవు నా దగ్గర. సో, అందుకనేసి ఇలా బ్రాడ్‌గా అయితే వచ్చింది. ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే అండి మనకి పిల్లలు స్వెట్ వచ్చినప్పుడు గట్రా చాలా కూల్‌గా ఉంటారనమాట. మన దగ్గర వేస్ట్ కాటన్ సారీస్ గట్రా ఉంటాయి కదా! సో, అవన్నమాటండి. ఓకేనండి. చూసారా ఎంత బావుందో? ఇలాంటియన్నీ చూస్తే నాకు ఎంత ముద్దుగా ముద్దొచ్చేస్తా ఉంటాయన్నమాట. ఓకేనండి. మీకు 2 కూడా కలిపి చూపిస్తాను. ఇదొచ్చి ఇదొచ్చి బేబీ గర్ల్‌దండి. ఇదొచ్చి బేబీ బాయ్‌దనమాట. ఈ కటింగ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే గనక మనకి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే గనక మరి మీకు క్లియర్‌గా అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలన్నది కూడా నేను కూడా ట్రై చేస్తాను. ఓకేనండి. అంటే ఇప్పటిదాకా నేను ఎవరికీ టైలరింగ్ క్లాసెస్ చెప్పలేదు. ఇదే ఫస్ట్ టైము. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.